నమస్తే V5 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా యాదాద్రి జిల్లాలో పర్యటించిన ఎంపీ ఈటెల రాజేందర్. మహదేవ్పూర్ అడవుల్లోనే పులి సంచారం, భయాందోళనలో గ్రామస్తులు. చిరుప్రాయంలోనే సేవాగుణం తిరువూరులో ఉన్న పరిపూర్ణ అనాథాశ్రమానందు ఉన్న చిన్నారులకు అన్నదానం చేసిన మునుగోల గ్రామానికి చెందిన 7వ తరగతి విద్యార్థులు. యాదాద్రి జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా జిల్లాలో పర్యటించిన ఎంపీ ఈటెల రాజేందర్ మీడియా సమావేశం. యాదగిరిగుట్టలో ఈటెల రాజేందర్ కామెంట్స్. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన బీసీ కుల గణన ఒక డ్రామా. బీసీ గణన చట్టబద్దమైన సంస్థలతో సర్వే చేసి అసెంబ్లీలో చట్టబద్దత కల్పించాలి. బీసీ కుల గణనకు బీజేపీ వ్యతిరేకం కాదు, తప్పకుండా పార్లమెంట్లో ఆమోదించేందుకు సిద్ధంగా ఉన్నాం. 70 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ఒక్క బీసీ సీఎం కూడా లేడు. కేంద్రంలో 3 సార్లు అధికారంలోకి వచ్చిన బీజేపీ సామాజిక న్యాయం పాటించి రాష్ట్రపతులను చేసింది. సామాజిక న్యాయం గురించి మాట్లాడే అర్హత కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదు. కాంగ్రెస్ అంటేనే స్కాములు, భూదందాలు, లంచాలు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డబ్బు సంచులతో ఢిల్లీ కాంగ్రెస్ పదల చుట్టూ తిరుగుతున్నాడు. ప్రధాని మోదీపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు చిల్లరగా ఉన్నాయని పేర్కొన్నారు. నిరుద్యోగ యువత యొక్క శ్రమని, వాళ్ళ తెలివితేటల్ని దేశ పురోగమనంలో వాడుకోవాలని చెప్పి నిరుద్యోగ సమస్య కోసం 4 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్లో పెట్టి అనేక రకాల స్కీములు ప్రకటించారు. అవన్నీ కూడా మీరు చూసారు. మొన్న మళ్ళీ ఈ బడ్జెట్లో కూడా అనేక రకాల ప్రణాళికలు రూపొందించిన నిరుద్యోగుల కోసం. కాబట్టి ఏమాత్రం ఇక్కడ అభివృద్ధి జరగాలన్నా కూడా భారతీయ జనతా పార్టీ మాత్రమే అని చెప్పి మనం చేస్తా ఉన్నా. ఇప్పటికీ మన గ్రామాలలో మీరు చూస్తున్నారు, పెరిగే చెట్టు కావచ్చు, పారే మురికి కాలువ కావచ్చు, నడుస్తున్న సిమెంట్ రోడ్డు కావచ్చు, మనం గొప్పగా రాసుకుంటున్న తడి చెత్త పొడి చెత్త షెడ్లు కావచ్చు, శ్మశాన వాటికలు కావచ్చు, గ్రామ సచివాలయాలు కావచ్చు, అంగన్వాడీ సెంటర్లు కావచ్చు, ఇవన్నీతో పాటుగా చివరికి అలా పనిచేసేటువంటి సఫాయి కార్మికులకు కూడా, మున్సిపల్ కార్మికులు కావచ్చు, ఇలా గ్రామ పంచాయతీ పనిచేసే కార్మికులు కావచ్చు, కేంద్ర ప్రభుత్వ డబ్బులు వస్తే తప్ప జీతాలు లేని పరిస్థితికి వచ్చింది. కాబట్టి ఇవాళ తప్పకుండా మీరు ఇవన్నీ మీకు ఆలోచనలో ఉన్నాయి, మరొకసారి ఆలోచన చేయమని చెప్పి కోరుతా ఉన్నా. ఇక్కడ గట్కేసి మన దగ్గర బీబీనగర్లో ఎయిమ్స్ పెట్టిన తర్వాత ఇవాళ అతివేగంగా విస్తరిస్తూ ఉంది. ఈ ప్రాంత ప్రజానికి యొక్క చిరకాల స్వప్నం ఇవాళ ఎయిమ్స్. ఆ ఎయిమ్స్ ఒక మంచి నిజాం ఆర్థోపెడిక్ హాస్పిటల్ కంటే, నిజాం ఇన్స్టిట్యూట్ కంటే కూడా గొప్ప ఇన్స్టిట్యూట్గా కేంద్ర ప్రభుత్వ నిధులతో అది రూపుదిద్దబోతూ ఉంది. ఈ ప్రాంత ప్రజానికానికి మంచి వైద్యాన్ని కూడా అందించబోతూ ఉంది. నేను దగ్గరే ఉంది కదా, ఈ ప్రాంత ప్రజలు MMTS ఏదైతే వేగంగా విస్తరిస్తున్న నగరం కాబట్టి, ఈ నార్త్ తెలంగాణకి ఇది చాలా ఇంపార్టెంట్ స్ట్రాటజికల్ రోడ్ కాబట్టి ఇక్కడికి MMTS విస్తరణ జరగాలి భువనగిరి వరకు అని చెప్పి అయితే వాళ్ళు అంటున్నారు. యాదగిరిగుట్ట వరకు కూడా విపరీతమైన రద్దీ ఉన్నది కాబట్టి డెఫినెట్గా దాన్ని కూడా కేంద్రంలో మేమే అధికారులు ఉన్నాం కాబట్టి గడికేశ్వర నుంచి ఇక్కడ దాకా ఎక్స్టెన్షన్ కోసం తప్పకుండా మేము ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ. కరీంనగర్ పట్టణంలోని ఆదర్శ నగర్లో నూతన హంగులతో నిర్మించిన ఆదర్శ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్తో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మరియు ఆసుపత్రి నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ ఇంటర్నేషనల్ పల్మనాలజిస్ట్ అందరం డాక్టర్లను కలిసి ఇది ఓపెన్ చేయడం జరుగుతుంది. సన్ రైజ్ హాస్పిటల్ 150 పెట్టాడు. మా మెయిన్ మోటో ఏంటి అంటే పేషెంట్కి 24 అవర్స్ క్వాలిఫైడ్ డాక్టర్ సేవలు అందించడానికి ఇది మొదలు పెట్టాము. సో ఆ ఎయిమ్ తోటే ఉన్నాము, విత్ ఎఫోర్డబుల్ ప్రైస్. సో అందరూ సేవలు తీసుకోవాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. కరీంనగర్. సో మేము 10 మంది డాక్టర్లు కలిసి 150 పడకల అత్యాధునిక క్యాత్ ల్యాబ్ అండ్ ఈపీ స్టడీ, ట్రాన్స్క్యూటేనియస్ స్పేసింగ్ మరియు అత్యాధునిక కార్డియాక్ ICU వంటి సౌకర్యాలను అతి తక్కువ అఫోర్డబుల్ ప్రైస్లో అందజేస్తున్నాము.
ప్రజలు దీన్ని ఉపయోగించుకోగలరు. హైదరాబాద్కి వెళ్ళాల్సిన ఎటువంటి అవసరం లేకుండా అన్ని రకాల చికిత్సలు ఇక్కడే జరుగుతాయి. థ్యాంక్ యూ. ఫిజిషియన్ ని సురేష్ సార్ అండ్ నేను ఇద్దరు ఫిజిషియన్స్ ఇక్కడ. కరీంనగర్ లో మన ఐసీయూ సిస్టమ్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ ద మోస్ట్ వెల్ ఎక్విప్డ్ సిస్టమ్. మనకి ఎటువంటి సదుపాయాలు కావాలన్నా కూడా ఇక్కడ ఉన్నాయి. సో ఎంత సీరియస్ కేసు అయినా ఇప్పుడు మనం హైదరాబాద్ కి వెళ్ళాలి అనే ఆలోచన కన్నా ముందు ఇక్కడ మనకు హాస్పిటల్ అందుబాటులో ఉన్నదనేది మా సైడ్ నుంచి మేము చెప్పదలుచుకున్నాము. ఎటువంటి విషయం సంబంధించి కానివ్వండి, మల్టిపుల్ యాక్సిడెంట్స్ అయి దెబ్బలు తగిలినాయి కానివ్వండి, ఎటువంటిదైనా కూడా మన ఐసీయూలో మేము వాళ్ళని ట్రీట్ చేయగలుగుతాము. షుగర్ ఎక్కువ అవ్వడం కానివ్వండి, లేదా బీపీ ఎక్కువ అదుపు తప్పినట్టుగా ఉన్నట్టు అనిపిస్తే మన దగ్గర రావచ్చు. మా సైడ్ నుంచి విల్ డెఫినెట్లీ హెల్ప్ అవుతుంది. నేను డాక్టర్ వంశీధర్ నేను మ్యాక్సిలోఫేషియల్ సర్జన్, అంటే మొహము మరియు గొంతుకు సంబంధించిన సర్జరీ చేసే స్పెషలిస్ట్ ని. సో మాకు ఇక్కడ స్పెషల్ గా ఫర్ ద ఫస్ట్ టైం మనం కరీంనగర్ లో ప్లాన్ చేస్తున్నది ఏంటనగా నోటి క్యాన్సర్, గ్రహణం మొర్రి, దాని తర్వాత మొహం బొక్కల ఫ్రాక్చర్స్ ఏవైనా కూడా కంప్లీట్ గా ఫేస్ కి సంబంధించిన ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా దీన్ని ఇక్కడ మనం సర్జరీస్ ఆపరేట్ చేసేలాగా మనకు ఫెసిలిటీస్ ఉన్నాయి. అత్యాధునిక మైక్రోవాస్కులర్ సర్జరీ, అంటే ఎముక తొలగించి మళ్ళీ కొత్త ఎముక అమర్చేలాగా చేసే సర్జరీస్ కూడా ఇక్కడ మనము చేసుకోవచ్చండి. నేను డాక్టర్ ప్రవీణ్. గత 15 సంవత్సరాలుగా సన్ రైజ్ హాస్పిటల్లో మేము సేవ చేస్తున్న బట్టి 50 బెడ్ల నుంచి 100 బెడ్లకు మేము అప్గ్రేడ్ చేయడం జరిగింది. ఇక్కడ 100 బెడ్ల నుంచి 150 బెడ్లు, ఆ తర్వాత మళ్ళీ మేము ఇక్కడ చేయాల్సిన ఇస్తున్న సర్వీసెస్ వెంటిలేటర్, 50 బెడెడ్ ఐసీయూ, ఆ తర్వాత దాదాపు 10 వెంటిలేటర్స్, 15 డయాలసిస్, ఆ తర్వాత కార్డియాలజీ స్టెంట్లు వేయడము, బైపాస్ సర్జరీలు కూడా మేము ప్లాన్ చేస్తున్నాం ఇందులో. సో దయచేసి ఇక్కడ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఉన్న చుట్టుపక్కల జిల్లాలు, ఆ తర్వాత మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ నుంచి వచ్చే ప్రతి ప్రజలు అతి తక్కువ ఖర్చులతో అత్యధిక స్థాయిలో ఇంటర్నేషనల్ లెవెల్ స్టాండర్డ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఇక్కడ మన హాస్పిటల్లో జరగడం జరుగుతుంది. సో దయచేసి ఇక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఈ సర్వీసెస్ మీరు ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. నేను డాక్టర్ ప్రవీణ్ సింగ్. జై సేవాలాల్ మహారాజ్ కి జై అంటూ ప్రసంగాన్ని ప్రారంభించిన మంత్రి సీతక్క, గిరిజన అభివృద్ధి కోసం వరాలు కురిపిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు. సంత్ సేవాలాల్ జయంతి ఉత్సవాలను కోరినన్ని నిధులు మంజూరు చేసి ఘనంగా నిర్వహిస్తున్న ప్రభుత్వానికి, సీఎంకి కృతజ్ఞతలు. సేవాలాల్ ఎంచుకున్న భక్తి, విశ్వాసం, నమ్మకంతో వారి ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లే లక్ష్యంతో పనిచేయాలి. రేపటి తరానికి సేవాలాల్ చేసిన సేవలను అందించాలి. అందరికీ సేవాలాల్ జయంతి శుభాకాంక్షలు. చరిత్ర లేనిది వర్తమానం లేదు, నేడు లేనిది రేపు లేదు. చరిత్ర పునాదుల మీదే మన జాతి నిర్మితమవుతుంది. సేవాలాల్ ఇచ్చిన శాంతి బోధనలు, సమానత్వం, అహింసా స్ఫూర్తితో ముందుకు నడవాలి. ఆయన చూపిన సమాజ శాంతి కోసం మంజరాలు పనిచేయాలి. మంజరాలను సంచార జీవితం నుంచి విముక్తి కల్పించిన మహనీయుడు సేవాలాల్. బంజారాల స్థిర నివాసం కోసం తండాలు ఏర్పాటు చేసిన గొప్ప వ్యక్తి సేవాలాల్. ఆ మహనీయుడి ఆశయాలను భవిష్యత్తు తరాలకు అందించడమే ఆయనకిచ్చే నివాళి. మనకు అన్ని రకాలుగా సహకరిస్తూ మన ట్రైబల్ శాఖకు మంత్రిగా ఉన్నటువంటి మన ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. నేను కానీ మన ఎమ్మెల్యేలు కానీ, ఎంపీ గారు, శరత్ గారు, మేము ఎప్పుడు వెళ్ళి మాకు ఇది కావాలి అని అడగడంతో మరి అవన్నీ కూడా వరాలు ఇస్తున్నటువంటి సీఎం గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ముందు చూపే కాదు వెనుక నుంచి కూడా గతాన్ని కూడా తెలుసుకున్నప్పుడు ఆ క్రమం నుంచే మనకు సేవాలాల్ గారు ఇచ్చినటువంటి శాంతి బోధనలు, అదేవిధంగా సౌభాతృత్వం, సమానత్వం, ఎదుటి వారిని గౌరవించడం, అహింస, ఇలాంటి అనేక బోధనలు చేసి సమాజ శాంతి కోసం, బంజారా జాతి అభివృద్ధి కోసం, మరి ఎక్కడ ఇల్లు కట్టుకుంటే వాస్తును కూడా ఆనాడే ఆయన చెప్పిండంటే
మరి ఎంత గొప్ప మేధావి మనం అర్థం చేసుకోవచ్చు. మన జాతుల కోసం పనిచేసినటువంటి పూర్వీకుల యొక్క చరిత్రను తెలుసుకొని భవిష్యత్ తరాలకు అందించడమే మనం మహనీయులకు ఇచ్చేటువంటి గొప్ప నివాళి అని కూడా ఈరోజు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నువ్వు ఎంత ఎత్తుకైనా ఎదుగు, లేదా ఎంత గొప్ప ఆఫీసర్ అన్నగా, కానీ నీ జాతి మూలాలు, నీ వేషం, నీ భాష, నీ రూపు, ఇవి మాత్రం ఖచ్చితంగా మర్చిపోవద్దు. మూలాలను మర్చిపోవద్దు. మూలాలను మర్చిపోతే అస్తిత్వం కోల్పోయినట్టే. అస్తిత్వం కోల్పోతే హక్కుల గురించి మాట్లాడే అవకాశం, అధికారం మనకు ఉండదు. కాబట్టి ప్రతి ఒక్కరి జీవితంలో ఒక లక్ష్యాన్ని పెట్టుకొని ఈ సమాజానికి నేనేమి ఇవ్వాలి ఆలోచించడం కాదు, మన చుట్టూ ఉన్న వాళ్ళ కోసం కూడా, మన చుట్టూ ఉన్నటువంటి పేద వర్గాల కోసం, జాతుల కోసం, కులాల కోసం, ఫ్రెండ్స్ కోసం ఖచ్చితంగా ఆలోచించినప్పుడు నువ్వు 10 మంది గుండెల్లో నిలబడతావు. అలా మన సేవాలాల్ మహారాజ్ లాగా నిలబడాలి మనం కూడా అనేటువంటి ఒక స్ఫూర్తితోటి ఈ జయంతిని రామచంద్రాపురం మండలం తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని వెలిమెల గ్రామంలో శ్రీ 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 భ్రమరామ మల్లికార్జున స్వామి జాతర మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగిందని, అలాగే రేపు శ్రీ 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 బీరప్ప స్వామి కామరాతి అమ్మవార్ల జాతర మహోత్సవం 3 రోజుల పాటు నిర్వహించబోతున్నట్లు నిర్వాహకులు చెప్పడం జరిగింది. కార్యక్రమంలో కౌన్సిలర్లు సుచరిత కొమరయ్య, పట్లోల రవీందర్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, యాదగిరి శ్రీనివాసరావు, సుదర్శన్, సాల ప్రభాకర్, భక్తులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు వెలిమెల గ్రామంలో శ్రీ మల్లికార్జున భ్రమరామ కళ్యాణ మహోత్సవం జరిగింది. తదుపరి రేపు బీరప్ప యొక్క విగ్రహ ప్రతిష్టాపన నూతనంగా అయినందువలన గుడి యొక్క ప్రతిష్టాపన కూడా కంప్లీట్ అయింది. మరియు ఆయనకు కళ్యాణం, కామరాతి బీరప్ప కళ్యాణం, గంగకోవుట, ఇవన్నీ ఈరోజు సాయంత్రం గంగకోవుట, రేపు కళ్యాణము, తదుపరి జల్దీ అన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి. గ్రామంలో ప్రతి ఒక్క భక్తులందరూ వచ్చి ఈరోజు మల్లన్న కళ్యాణాన్ని వీక్షించి విజయవంతం చేశారు. తదుపరి గంగకోవుట జరుగుతున్నది కావున రేపు కూడా భక్తులందరూ ఇచ్చేసి ఈ యొక్క బీరప్ప కళ్యాణ, కామరాతి బీరప్ప కళ్యాణ మహోత్సవాన్ని వీక్షించి స్వామివారి తీర్థ ప్రసాదాలు తీసుకొని అందరూ జయప్రదం చేయగలరని మా యొక్క మాట. ఈ యొక్క స్వామివారి కళ్యాణానికి మా గ్రామ పెద్దలుగా సహకరించిన గ్రామ పెద్దలకు మరియు కుల బాంధవులకు, ఈ యొక్క విచ్చేసిన భక్తులందరికీ మా యొక్క కృతజ్ఞతలు, వాళ్ళ అభిమానం అందరి తరఫున వెలిమెల కుటుంబ సంఘం తరఫున మా యొక్క ధన్యవాదాలు. ములుగు జిల్లా వాజేడు మండలంలోని పేరూరు ఆశ్రమ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న సోమ్ వినీత్ జ్వరంతో మృతి చెందడంతో కుటుంబ సభ్యులు గిరిజన సంఘాలు ఆశ్రమ పాఠశాల ముందు బైఠాయించారు. వార్డెన్ నిర్లక్ష్యమే కారణమంటూ ఆరోపిస్తూ ఐటీడీఏ పీఓ రావాలంటూ నినాదాలు చేశారు. పేరూరు ఆశ్రమ పాఠశాలలో బాలుడు జ్వరంతో బాధపడుతున్న తరుణంలో వార్డెన్ తగు జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లనే విద్యార్థి మృతి చెందాడని ఆరోపిస్తున్నారు. వెంటనే వార్డెన్ను సస్పెండ్ చేయాలని, మృతి చెందిన విద్యార్థి కుటుంబానికి 10 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించాలని ఆదివాసీ సంఘాలు డిమాండ్ చేశాయి. ఎవరికి విద్య నేర్పుతాను? ఒక ఇద్దరు ఉపాధ్యాయులు ఉంటే ఇంకో 2 ఉపాధ్యాయులు వెళ్ళిపోతారు. మీ బిడ్డల్ని ఇక్కడ పెట్టి చదివించండి. మీ బిడ్డల్ని పట్టణాల్లో, కార్పొరేట్ పాఠశాలలో చదివించడానికి మీరు ఇక్కడ నుంచి పట్టణాల నుంచి 200 కిలోమీటర్లు అప్ అండ్ డౌన్ చేస్తారు. ఎవరి పిల్లలకి అన్యాయం జరుగుతుంది? ఈ తల్లిదండ్రులు కూలీ నాలి చేసి ప్రభుత్వానికి పన్ను కడితే నెల జీతాలు వస్తాయి. మీకు
కానీ మీ ఆ జీతాలు తీసుకొని మీ బిడ్డల్ని ఎక్కడ చదివిస్తారు మీరు? మీ బిడ్డల్ని ఎక్కడ చదివిస్తారు సార్? వాళ్ళ ఆరోగ్యాలు అన్ని ఎవరు చూసుకోవాలి? మీరు కాదా? మీరు ఎక్కడ ఉంటారు? మీ ఇంటి దగ్గర ఉంటారా? సెలవు వస్తే వెళ్ళిపోతారా? ఎవరు చూడాలి? వాళ్ళ బాధ్యత ఎవరిది? మేము ఇక్కడ ఉండకుండా మీరే కదా చూడాలి. ఏడున్నారండి ఉంటే ధర్నా అయితే సార్ మీరేంటంటే ఏం చెప్పాలి సార్? ఇప్పుడు ఆ పిల్లగాడు చనిపోయిండు, దానికి బాధ్యత ఎవరు వహించాలి? ప్రభుత్వం బాధ్యత వహించాలా లేకపోతే ఎక్స్టెండెంట్ బాధ్యత వహించాలి? మేము చెప్పాల్సిందే మీకు చెప్తున్నాం. ఏం చెప్తారు ఎక్కడ ఉంటారు? మరి వచ్చేది మళ్ళీ ఒకవేళ వచ్చినా కూడా 11-12 అవుతుంది ఇంటికి వెళ్ళినా కూడా. మీరే లేకపోతే ఉన్నటువంటి టీచర్లు చనిపోయినటువంటి విద్యార్థి కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలి. ఖచ్చితంగా మీరు దానికి నైతిక బాధ్యత వహించాలి. కుంటాల మండలం లింబబి ఓలా గ్రామాల మధ్య ప్రధాన రహదారి మురికి కాలువను తలపిస్తోంది. ఓలా తండాలో మురికి కాలువలు లేకపోవడంతో గ్రామస్తులు ప్రతిరోజు వాడిన మురికి నీరంతా రోడ్డుపైకి వచ్చి చేరుతోంది. దీంతో ఆ ప్రాంతమంతా దుర్గంధం వెదజల్లుతోంది. అటుగా వెళ్లే రైతన్నలు వాసనతో ఇబ్బంది పడుతున్నారు. వాహనదారులు రాత్రి సమయంలో ప్రమాదాలకు గురవుతున్నారు. సంబంధిత అధికారులు తగు చర్యలు చేపట్టి వాహనదారులకు రైతన్నలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని కోరుతున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ డివిజన్లో పులి సంచరిస్తున్నట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. కాళేశ్వరం మహదేవ్పూర్ ప్రధాన రహదారిపై అన్నారం క్రాస్ సమీపంలో పలువురు పులిని చూసినట్లు అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చినట్లు అధికారులు తెలిపారు. వారం రోజుల నుండి కాటారం మహదేవ్పూర్ అటవీ ప్రాంతంలో పులి సంచరించడంతో ఆ ప్రాంత ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. అటవీ అధికారులు బృందాలుగా ఏర్పడి కాటారం మండలం పరిధిలోని నస్తూర్పల్లి, వీరాపూర్, జాదురావుపేట, గుండ్రాత్పల్లి, అలాగే దామరకుంట, మహదేవ్పూర్ మండలాల్లోని అన్నారం అటవీ ప్రాంతంలో పులి అడుగులను గుర్తించి పులి కోసం క్షుణ్ణంగా అన్వేషిస్తున్నారు. అటవీ ప్రాంతంలోకి ఎవరు వెళ్లొద్దని అటవీశాఖ అధికారులు ప్రజలకు పిలుపునిచ్చారు. ఎర్రగుంటకు పోయింది వాటర్కి వెళ్ళి. దేశవ్యాప్తంగా జరుగుతున్న బూటకం ఎన్కౌంటర్ ఆపాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం ములకలపల్లి గ్రామానికి చెందిన తెలంగాణ ఉద్యమ నాయకులు కోదాజీ వెంకన్న ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదలకు విద్యా వైద్యంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టాలని బూటకపు ఎన్కౌంటర్ ఆపాలని కోరారు. మావోయిస్టులను చర్చలకు పిలిచి సమస్యలు పరిష్కరించాలని, ఇలా ఎన్కౌంటర్ ద్వారా ఇటు మావోయిస్టులు జవాన్లు మృతి చెందడం ఎంతకాలం కొనసాగుతుందని తెలిపారు. అయితే కవులు, కళాకారులు, ఉద్యమ నాయకుల మేధావులతో కూర్చుని చర్చలు నడపాలని, బూటకపు ఎన్కౌంటర్ ఆపాలని తెలిపారు.
డొర్నకల్ మండలంలో ములకల్పల్లి గ్రామంలో నేను కోదాటి వెంకన్న అనే నేను ఈ డొర్నకల్ నియోజకవర్గం సీనియర్ ఉద్యమకారుడిగా నా అభిప్రాయం ఏంటంటే ఇవాళ భారతదేశంలో ప్రజాస్వామ్యం చెప్పుకునేటువంటి భారతదేశంలో మరణవం జరుగుతుంది. అది మావోయిస్టుపై బొచ్చడని సమస్యలు ఉన్నాయి కదా భారతదేశంలో. అంశా గారు పెట్టినటువంటి షరతులు డెడ్లైన్, ఆ డెడ్లైన్ ప్రకారం భారతదేశంలో పేదరికం లేకుండా చేయగలుగుతారా అని అంశా గారిని అడుగుతున్నా. అట్లనే ఈ పేదరికం పోవాలంటే మెయిన్ ప్రభుత్వాలు చేయవలసిన అవసరం ఏముందని అంటే ముందు విద్య వైద్యం సమానమైన హక్కులు కావాలా ఈ ప్రజలకి. ఈ సమానమైన హక్కులు లేకోకుండా మీరు సమస్యలన్నీ గాలికి వదిలిపెట్టి మావోయిస్టులు ఏం చేస్తారని చెప్పి వాళ్ళపైన ఇరుసుకపడి ఈ మోపుల దుర్మార్గమైన చర్యలకు పాల్పడుతున్న ప్రభుత్వాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న దమనకాండ అంటే ఇది ఏంటి? ప్రజలు చూస్తూనే నక్సలైట్లైనా మావోయిస్టులైనా పోలీస్ డిపార్ట్మెంట్ అయినా ఎవరైనా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అంతా మా ప్రజలే కదా, మా బిడ్డలే కదా, కేవలం మన భారతదేశ బిడ్డలే కదా. భారతదేశంలో పుట్టినందుకు వాళ్ళు ఎన్నో అడవులలో ఉన్న వాళ్ళకి ఉసిరి కలిపి బార్డర్లో ఉండవలసిన సైన్యాన్ని వాళ్ళ గుడారాల దోలి ఇటు సైన్యం చనిపోను, మావోయిస్టులు చనిపోను. ఇదంతా దుర్మార్గమైన చర్య కదా. ఇది ప్రభుత్వం చేస్తున్నటువంటి దమనకాండ కదా. ఇటువంటి దమనకాండని మనం తీవ్రంగా ఖండించవలసిన అవసరం ప్రజాస్వామ్యంపై ఉంది. మనం స్వతంత్రం వచ్చిన 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో హింసకు తావు లేదు. హింసకు తావు లేనప్పుడు మావోయిస్టులతో చర్చలు జరిపి ప్రజా సంఘాలు, అట్నే మానవ హక్కులు, పౌర హక్కులు, ప్రజా సంఘాలు, విద్యార్థులు, మేధావులు, కవులు, కళాకారులు వీళ్లతోని చర్చలు మధ్యవర్తి ద్వారా చర్చలు జరిపి వాళ్ళని ఈ మరణభూమిని వెంటనే ఆపాలని బీజేపీ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. అవనిగడ్డ నియోజకవర్గం కోడూరు మండలం పాలకాయతిప్ప గ్రామం వద్ద గల హంసలదేవి బీచ్కు ఈరోజు యాత్రికులు పోటెత్తారు. మహిళలు మరియు పిల్లలు అధిక సంఖ్యలో ఈరోజు బీచ్ను సందర్శించుకున్నారు. మండుటెండను కూడా లెక్క చేయకుండా ఈరోజు అధిక సంఖ్యలో యాత్రికులు బీచ్కు రావడం గమనార్హం. ఈ సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా యాత్రికులు ప్రమాదాల బారిన పడకుండా పాలకాయతిప్ప మెరైన్ సిఐ సురేష్ రెడ్డి ఆధ్వర్యంలో మెరైన్ సిబ్బంది తీరం వెంబడి గస్తీ నిర్వహించినట్లు పాలకాయతిప్ప మెరైన్ పోలీస్ స్టేషన్ రైటర్ రెహమాన్ జానీకు ప్రకటనలో తెలియజేశారు. ఎన్టీఆర్ జిల్లా తెరువూరులో ఉన్న పరిపూర్ణ అనాథాశ్రమం నందు ఉన్న చిన్నారులకు మునుగోల గ్రామానికి చెందిన 7వ తరగతి విద్యార్థులు అన్నదానం చేశారు. ఈ సంవత్సరం 7వ తరగతి అయిపోయి 8వ తరగతి వెళుతున్న సందర్భంగా తాము ఈ అన్నదానం చేశామని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో మునుగోల గ్రామానికి చెందిన పిల్లలు, సమైక్య ప్రెస్ క్లబ్ గౌరవ అధ్యక్షులు పెద్దవరపు సత్యనారాయణ, రాంబాబు, నరేష్, పరిపూర్ణ వ్యవస్థాపకులు సిరికొండ నాగేశ్వరం, వరలక్ష్మి పాల్గొన్నారు. వీళ్ళకి ఆలోచన రావడం అనేది చాలా గొప్ప విషయం. వీళ్ళు 7వ తరగతి చదువుతున్నారు. వారు ఒక్కొక్కడు ఒక 200 రూపాయలు చొప్పున వేసుకొని మరి భోజనంతో పాటు మరి చేపలు, మరి సాంబారు, ఈ చిన్న ఈ వడలు లాంటివి తీసుకొని వచ్చి మరి అనాథ పిల్లలకి వీళ్ళకి భోజనం పెట్టాలనే ఆలోచన అనేది చాలా అభినందించదగ్గ విషయం. పిల్లలను కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నాన్న, మీరు ఎన్నో రోజులు చదువుతున్నారు? మీకు ఈ ఆలోచన ఏ విధంగా వచ్చింది? 7th అయిపోతుందని ఆలోచనతో చేశారు. అన్నదానం ఇక్కడే ఈ పరిపాలన చారిటబుల్ ట్రస్ట్కి ఇవ్వాలని మీరు ఎట్లా అనుకున్నారు? 8th క్లాస్ వాళ్ళు ఇక్కడ ఇచ్చారు, మీరు కూడా ఇద్దాం అనుకున్నారు. ఇక్కడ అనాథ పిల్లలు అందరికీ కూడా ఈరోజు ఆదివారం రోజు అన్నదానం చేయాలనే ఆలోచన వచ్చింది. ఈ అన్నదాన కార్యక్రమానికి మీ తల్లిదండ్రులు ఏమన్నా మీకు సహాయం చేశారా? ఈ వంటలన్నీ వాళ్ళే వండారా? మీకు కావాల్సిన డబ్బులు లాంటివి సదుపాయాలన్నీ వాళ్ళే చేశారా? వాళ్ళకు కూడా మీరు వాళ్ళని మెప్పించి ఈ విధంగా చేయడానికి ప్రయత్నం చేశారు. ఇదే పరిస్థితి. పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులను మెప్పించి మరి అనాథ పిల్లలకి, ఇంతమంది అనాథ పిల్లలకి భోజనం ఏర్పాటు చేయాలనే ఆలోచన ఈ చిన్న వయసులో వీళ్ళకి రావడం అనేది చాలా అభినందించదగ్గ విషయం.
వీళ్ళని ఈ మునుపుల గ్రామానికి చెందిన 7వ తరగతి చదువుతున్న ఈ 10 మంది పిల్లలను పరిపూర్ణ చారిటబుల్ ట్రస్ట్ తరఫున మరియు సమైక్య ప్రెస్ క్లబ్ తరఫున వీళ్ళని పూర్తిగా అభినందిస్తూ ఉన్నాం. నంద్యాల జిల్లా చాగలమరి గ్రామంలో స్థానిక శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో మన ఊరు మనగుడి పరిశుభ్రత అంటూ ఆదివారం ఆలయ ఆవరణం గర్భగుడి శుభ్రపరిచారు. ఈ కార్యక్రమంలో ఆలయ పూజారి నాగభూషణం, ఆలయ అధ్యక్షులు వీరన్ రెడ్డి భాస్కర్ రెడ్డి, వీరన్ రెడ్డి, యశ్వంత్ కుమార్ రెడ్డి, గొంగటి నాగరమేష్, అంగటి రాజేష్, రమణ, గాదే గూడూరు నరసింహారెడ్డి, వికేష్ కుమార్ రెడ్డి, అంగడి విశ్వనాథ్, విష్ణు, చాగలమరి మండల శివ భక్త సేవా సమాజం, శివస్వాములు తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్ రూరల్ మండలం బొమ్మకల్ల గ్రామంలోని శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి స్థిర విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగాయి. గౌడ కులస్తుల ఆరాధ్య దైవమైన శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి ప్రతిష్టాపన ఉత్సవాలు ఆలయ కమిటీ గౌడ సంఘం ఆధ్వర్యంలో గత 3 రోజులుగా కన్నుల పండుగ జరుగుతున్నాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా పొన్నం అనూప్ గౌడ్ హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు ఎల్లమ్మ తల్లికి భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షులు సాయికృష్ణ గౌడ్ మాట్లాడుతూ తమ చిరకాల వాంఛగా మిగిలి ఉన్న ఎల్లమ్మ గుడి నిర్మాణ విగ్రహ ప్రతిష్టాపన తమ హయాంలో చేసుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు బూస సత్యనారాయణ గౌడ్, ప్రధాన కార్యదర్శి బూస అశోక్ గౌడ్, ఉపాధ్యక్షుడు అలాగే సుధాల పరశురాములు గౌడ్, కోశాధికారి శ్రీనివాస్ గౌడ్, కార్యవర్గ సభ్యులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు. ప్రజలందరూ నమస్కారం. ఈ బొమ్మకల్లో రేణుకెళ్ళమ్మ తల్లి ఇది మాది చిరకాల వాంఛ. మా తాతల తరం నుండి ప్రయత్నిస్తున్న ఎప్పుడు కూడా ఈ టెంపుల్ ఎప్పుడు అనుకున్నా కూడా ముందర పడలేదు. ఇప్పుడు మా జనరేషన్లో కూడా మా అదృష్టం. అందరికీ గౌడ సభ్యులందరూ సహకారంతోనే ఇది ముందుకు గ్రామ ప్రజలు కానీ మా గౌడ కులస్తులందరూ ముందరపడి ఇంత దూరం తీసుకొచ్చి ఈరోజు
ప్రాణప్రతిష్ఠ వరకు తీసుకురావడం జరిగింది. దీనికి అందరి ప్రతి ఒక్కరు గౌడ సంఘం సభ్యులు కానీ, గ్రామ ప్రజలు కానీ, కరీంనగర్కి సంబంధించిన కొంతమంది ముఖ్య వ్యక్తులు ప్రతి ఒక్కరి సహకారంతో ఈరోజు ఇంత దూరం తీసుకొచ్చి ప్రాణప్రతిష్ఠ వరకు తీసుకురావడం జరిగింది. దీని ప్రజలందరూ వచ్చి అమ్మవారి ఆశీర్వాదం తీసుకోవాలని కోరుచున్నాం. నా పేరు సాయి కృష్ణ, నేను గౌడ సంఘం సభ్యులం, బొమ్మకల్ గ్రామం. ఎల్లమ్మ తల్లి మా బొమ్మకల్లో 3 తరాల నుండి వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు మా బొమ్మకల్ ప్రజలకు మా ఎల్లమ్మ తల్లి ఈడ ప్రతిష్ఠ అయింది. మా కళ నెరవేరింది. ఈ గౌడ సంఘం ముందుకొచ్చి అందరూ ఆ తల్లిని ఏలుకోవడం జరిగింది. ఇందుకు సహకరించిన దాతలకు, పెద్దలకు, గ్రామ ప్రజలకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. బొమ్మకల్ శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆలయం నిర్మాణం కోసం 3 తరాల నుంచి మేము వేచి ఉండడం జరిగింది. ఈ సంవత్సరం ఈ తంతును మేము నిలుపుకోవడం జరిగింది. దీనికి మేము చాలా ఆనందం ఇస్తున్నాం. మా బొమ్మకల్ గౌడ సంఘం వారు, మా గ్రామ ప్రజలు అందరూ చాలా సహకరించారు. దానివల్లనే మేము నిలుపుకోవడం జరిగింది. అందరికీ సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు. ఇకల్ గ్రామ ప్రజలు శ్రీ రేణుక ఎల్లమ్మ. ఉట్లపల్లి గ్రామానికి చెందిన కేత విజయ్ లక్ష్మి దంపతుల కూతురు కేతల ఆసియా ఇంటి డాబాపై బట్టలు ఆరుస్తూ ఉండగా ప్రమాదవశాత్తు 33 kV విద్యుత్ తీగలు తగిలాయి. దీంతో విద్యుత్ షాక్ గురై బాలిక దేహం కాలిపోయింది. కుటుంబ సభ్యులు అసోరావుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో స్థానిక వైద్యుల సూచన మేరకు బాలికను మెరుగైన వైద్యం కోసం ఖమ్మం తీసుకెళ్లారు. ఇంటికి అతి సమీపంలో ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ లైన్ను తొలగించాలని విద్యుత్ శాఖ గ్రామ పంచాయతీ సిబ్బందికి పలుమార్లు విన్నవించుకున్నా పట్టించుకోలేదని బాధిత కుటుంబ సభ్యులు వాపోయారు. విద్యుదాఘాతంతో గాయపడిన బాలిక కేతల ఆసియా ఉట్లపల్లి ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి చదువుతోంది. చూడన్న వెళ్ళమ్మ, నేను వెళ్ళలేనే నాకు లోపలే ఉంది మంచిగా తీసుకెళ్ళాలమ్మా. ఆయన వస్తుందని చెప్పాడు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా యాదాద్రి జిల్లాలో పర్యటించిన ఎంపీ ఈటెల రాజేందర్. మహదేవ్పూర్ అడవుల్లోనే పులి సంచారం, భయాందోళనలో గ్రామస్తులు. చిరుప్రాయంలోనే సేవాగుణం తిరువూరులో ఉన్న పరిపూర్ణ అనాథాశ్రమం నందు ఉన్న చిన్నారులకు అన్నదానం చేసిన మునుగోల గ్రామానికి చెందిన 7వ తరగతి విద్యార్థులు. ఇవి ఇప్పటివరకు డబుల్సిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.